అది భూమిక వహించిందో అంతే ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆయన ముందుండి ఒక మహాత్మా గాంధీ లాగా అహింసను పరమోధర్మ అన్నటువంటి సూక్తితో సకల జనులు సబ్బండ వర్గాలు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి మహాత్మా గాంధీ సూచించిన మార్గాన్ని మనం తెలంగాణ సాధనలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం మనకు చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉన్నది. మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా నిరాడంబరంగా చాలా అంటే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి జీవన శైలిని మన భారత ప్రజానికానికి అందించినటువంటి గొప్ప తాత్వికవేత్త, ఒక మంచి లాయర్ ఆయన. మరి అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం భారతదేశ స్వతంత్రానికి మనం ఒక పునాదిగా, ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మేడం వాళ్ళు చెప్పినట్టుగా, సార్ వాళ్ళు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదవడమే కాదు, జీవిత చరిత్రను చదువుతూ ఆయన సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసిన తర్వాత, సత్యశోధక బుక్కులు చదివిన తర్వాత ఆయన అహింస మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ఈ చరిత్ర ఏం చెప్తుందంటే, పూర్వీకులు చేసినటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ పరిశీలించిన తర్వాత సమాజానికి ఏవైతే ఉపయోగం అవుతాయో వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం మీద ఉంది. కాబట్టి మన ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మిత్రులందరూ మన బొమ్రాస్పేట రియల్గా నరేందర్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఒక యూనిటీ ఉంది. ఏ మండలంలో లేదు యూనిటీ. మనం ఎక్కడ పోయినా బొమ్రాస్పేట అంటే ఒక రకమైనటువంటి ఒక హైప్ మనకు కలిగి ఉన్నది. ఏ మండలానికి ఉండండి, ఏ నియోజకవర్గానికి వినవండి, అరే బొమ్రాస్పేట మండలం చాలా కాంట్రిబ్యూటెడ్గా ఉంటుందని చెప్తారు. ఎందుకు అంటారంటే, ఈ విగ్రహాలను ఎవరినో దాతను పట్టుకుంటే ₹1,00,000 ఎవరైనా ఇచ్చేవాళ్ళు. కానీ ముఖ్యంగా ఉద్దేశం ఏంది, ప్రతి ఉపాధ్యాయులు తమ ద్వారా వచ్చినటువంటి డబ్బు ద్వారా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు హక్కు ఉంటుంది. ఈ విగ్రహం మాది, ఈ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. విగ్రహాలకు ఏ పురస్కారాలు వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమాలు జరిగినా ఇవన్నీ మేము చేస్తున్నట్టుగానే ఫీల్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉపాధ్యాయులు ఏకంగా పాల్గొని ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మరి సారోలు చెప్పినట్టుగా బొమ్రాస్పేట మండల ఉపాధ్యాయులందరూ కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మేము అనిపిస్తున్నామే కానీ మా వెనుక ఉన్నదంతా బ్యాక్ బోన్లు మీరే. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ మీరందరూ ఒక బ్యాక్ బోన్లుగా పనిచేస్తున్నారు కాబట్టి మేము ముందుకు రాగలుగుతున్నాం. దయచేసి దీన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మన ఉపాధ్యాయ సంఘాలు మరి మనం అందరం కూడా ఇక్కడనే పనిచేస్తామా, భవిష్యత్తులో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతామనేది తెలియదు. కాబట్టి ఈ కమిటీ, ఒక చిన్న కమిటీ వేయాలి విగ్రహాలకు. ఆ కమిటీ ఏం చేయాలంటే, ఆనవాయితీగా ఒక కమిటీ టైం పీరియడ్ కాగానే ఇంకో కమిటీని ఎన్నుకొని పనులు అప్పచెప్పేటటువంటి విధానాన్ని మనం తీసుకుపోయినట్లయితే అందరికీ ఒక సమాచారం చేరడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎట్లుంటుందంటే, ఫోన్లు కలవవు, ఒకసారి మెసేజ్లు పెడతాం, మెసేజ్లు చూసుకోరు, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎవరెవరం చెప్పండి అన్నటువంటి మూడ్లో పోతాం. కాబట్టి కొంత ఆ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడానికి ఒక చిన్న కమిటీ అనేది 4 యూనియన్లు ఉన్నాయి. ఆ 4 యూనియన్లకి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని ఒక బాధ్యులుగా మనం చేయాలి. దానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు కూడా సహకరిస్తే తోడుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మహాత్మా గాంధీ ఆశయాలను ఈరోజు మనం భవిష్యత్ తరాలకు అందించేటటువంటి దిశగా ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కాడా ఏర్పడ్డది. మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఏం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల కొరకు మనం ప్రయత్నం చేయాలి. మీ ద్వారా ఇబ్బంది అయినట్లయితే ఇమ్మీడియట్గా సంఘ బాధ్యులకు చెప్పండి. ఆ సంఘ బాధ్యులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి దాకా పోవాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఒక ఆఫీసర్ను అపాయింట్ చేసి ఉన్నాము, ఆ కాడా ఆఫీసర్ దగ్గర పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అక్కడనే కన్సాలిడేట్ అయితే దానికి చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు, అన్నింటినీ కన్సాలిడేట్ చేసి వాళ్ళు పంపిన ప్రతి ఫైలును క్షుణ్ణంగా నేను పరిశీలించి నేను పనులు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి ద్వారా పోకపోయినా మనకు వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ అధికారులు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా ఆ ప్రయత్నం చేయాలి. మరి బొమ్రాస్పేట మండలం పైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక చిన్న రివ్యూ పెట్టండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. గౌరవ ఎంఈఓ ద్వారా ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి మనకేం అవసరం, ఇక్కడ అసలు కాడా ద్వారా మనం పంపించిన మెటీరియల్ ఏంది, ఇంకా కావాల్సినటువంటి అవసరాలు ఏందనే దాని గురించి కూడా మనం కొద్దిగా చర్చ చేయాలి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు చూపించినటువంటి మార్గం ఏంటంటే, పల్లెలే భారతదేశానికి ఒక పట్టుకొమ్మలుగా ఆయన చెప్పి ఉన్నాడు. మళ్ళీ పల్లెలో అంటేనే వ్యవసాయం అంటేనే మనం అందరం. కాబట్టి మన పల్లె ప్రకృతిని సమిష్టిగా తీసుకొని పోయి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు చాలా టైం మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా
మనందరి యొక్క ఆవిష్కరణకు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆత్మ గౌరవంగా మీరందరూ వచ్చి ఇక్కడ ఈ వర్ధంతిని జరిపినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సందర్భంగా గాంధీ 3 కోతుల ద్వారా చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అనే ఒక నినాదంతో ఆయన చేతిలో ఒక భగవద్గీత, ఆయనకి ఎప్పుడు కూడా ఒక వాచ్, ఇవి రెండు కూడా ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. కాబట్టి ఖద్దరు బట్టలను ధరించి మరి తన దేశం కోసము సాధారణమైన జీవితాన్ని గడిపి మరి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించి సబ్బండ వర్గాలను ఏకం చేసి మరి అహింస వద్దు అని, హింస ద్వారా మనం స్వతంత్రం వద్దు, అహింస ద్వారానే మనం తీసుకొని రావాలి అని చెప్పి దాన్ని ఆచరణాత్మకంగా ఆచరించి చెప్పినటువంటి మహాత్ముడు మన మహాత్మా గాంధీ. కాబట్టి ఆ మహాత్మా గాంధీని ఆయన యొక్క సేవలను ఎంత అనుకున్నా ఇంకా తరగనివి. కాబట్టి మన భారతదేశం యొక్క ఆణిముత్యము ప్రపంచ దేశాల్లో కూడా మరి గాంధీ యొక్క మార్గాన్ని ఈరోజు అనుసరిస్తున్నారంటే ఆ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని మనం అందరం అర్థం చేసుకొని మరి మనం ఆయన యొక్క అడుగుజాడల్లో గాంధీజీ మార్గంలో ప్రయాణించి మన దేశ అభివృద్ధిలో మనం అందరం కూడా పాల్పంచుకోవాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి ఈ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళామణులు కూడా ఈరోజు ఎక్కువగా పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి మనం అందరం కూడా ఏకతాటి పైన మన యూనియన్స్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ మనం అందరం కూడా ఉపాధ్యాయులం. కాబట్టి మన కర్తవ్యం మనం ఉపాధ్యాయులుగా ఆలోచించి మన మండలం యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా మరి పాల్పంచుకోవాలని కోరుకుంటూ నేటి సమావేశంలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా మిత్రులు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఓకే.